హాయ్ అండి. ఈరోజు మా డాబా పైన కట్ల పొయ్యితో చేపల ఫ్రై చూడండి. ఉప్పు, ధనియా పొడి, పసుపు, కారం వేసుకోవాలి. దాంట్లో ఒక నిమ్మ మొక్క వేసుకోవాలండి. పిక్కలు తీసి పారేయాలి. నిమ్మరసం చక్కగా పిండుకొని మొత్తం కలిపి పెట్టుకొని ఒక 5 నిమిషాలు సైడ్ పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించుకున్నాము. దాని మీద ఈ ఇనుప రేక పెట్టుకున్నాను. చాలా తొందరగా వేడెక్కిపోద్దండి. ఆయిల్ కూడా చక్కగా వేడెక్కింది. దాంట్లో ఈ చేపలన్నీ వేసుకోవాలి. మరీ అగ్గెక్కి పెట్టకూడదండి. దాన్ని సరిపోయినట్లు పెట్టాలి. కావాలనుకుంటే ఒక కర్రలు పెట్టచ్చు, లేదంటే దాన్ని సరిపోయినవి మనం పెట్టుకోవాలి. స్టవ్ మీద వేరే అండి. కట్టెల పొయ్యి మాత్రం జాగ్రత్తగా మనం అది చూసుకోవాలి. ఎందుకంటే కిందకి మాడిపోద్ది, నల్లగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా తిరగేసుకోవాలి మధ్య మధ్యలో. మొత్తం తిరగేస్తానండి. జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి కిందకి. మా పొయ్యి చూడండి ఎంత చక్కగా వెలుగుతుందో కర్రలతో. కర్రల మీద వంట చేసుకుంటే చాలా ఆరోగ్యం అండి. అలాగని మరి సిటీలో వండాలంటే అవదు. పల్లెటూరులో అవకాశం ఉండేవాళ్ళు వండుకోండి. ఇప్పుడు పల్లెటూరులో కూడా ఎక్కువ గ్యాసే వాడుతున్నారండి. మా డాబా పైన ఈ చెట్లు చూడండి. మామిడి చెట్టు, కాకరపాదులు, మందారాలు అన్నీ ఉన్నాయి. పల్లెటూరు వాతావరణం లాగా ఉందండి. పల్లెటూరులో చెట్ల కింద వండుకుంటాం కదా, అలా అనిపించింది నాకు. ఆ చెట్టు నీడలోనే ఉండానండి. ఆ నీడ సరిపోయింది. ఎండగానే ఉంది కానీ ఆ నీడలో పర్లేదు, చక్కగానే ఉంది. అవన్నీ తీసాను, మళ్ళీ రెండోసారి వేసుకున్నాను. ఇవి అన్ని రకాల చేపలండి. అన్ని పేర్లకేం తెలియవు. ఇవి కూడా చక్కగా వేడెక్కే కదా, తిరగేసుకోవాలన్నీ. ఇది ఒక పక్క డౌన్ ఉందండి, అందుకోసం అలా తిప్పేసుకున్నాను. ఆయిల్ అంతా ఒకే పక్క ఉండిపోతుంది. ఈ ప్రకృతి మధ్యలో ఈ వంట ఎలాగుందో, మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి చేపలన్నీ. ఇంకా అగ్గి తీసేస్తున్నానండి. ఇంకా వేడితోనే ఉండేవన్నీ ఫ్రై అయిపోతాయి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.